బహుజన్ టైమ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాల మేరకు గుంతకల్ టీడీపీ మైనార్టీ నాయకులు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ప్రజలకు స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు రంజాన్, ఆటో ఖాజా, ఫజులు, సూద్ మస్తాన్, గుజరి ఖాజా, మాజీ కౌన్సిలర్ అహ్మద్ బాషా, బిల్వ మస్తాన్, యూసఫ్, వలీ బాషా మరియు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగినది. ఈ యొక్క కార్యక్రమము మన గుంతకల్ పట్టణము తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ అందరూ కలిసి ఈ యొక్క ప్రోగ్రాము జరుపుకుంటున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ముందు చేసిన ప్రతి కులానికి, వర్గానికి, మైనార్టీకి అందరికీ ప్రతి కులం ఖచ్చితంగా ప్రోగ్రాములు, డెవలప్మెంటు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా చేసి యువతకి ఉద్యోగబద్ధత మరియు డెవలప్మెంటు, రాష్ట్రం అంతా డెవలప్మెంట్ చేసే దిశలో మన నారా చంద్రబాబు నాయుడు గారు చేసుకొని పోతారని తెలియజేసుకుంటూ, అలాగే మన గుంతకల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాం గారు ఎన్నిక కాబడినారు. అదేవిధంగా ఆయన కూడా మన గుంతకల్ నియోజకవర్గానికి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రజల సౌకర్యార్థము, ప్రజా శ్రేయస్సు కోసము, ఆయన ప్రజల అభివృద్ధి కోసము పాటుపడి ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి పథకాలు అయితేనేమి అన్నింటిలో ముందుండి ఈ యొక్క ప్రజానికానికి సేవ చేయాల్సిందిగా మనం అందరూ కూడా మైనార్టీగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఒకసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈరోజు. కనుక మన గుంతకల్ మైనార్టీస్ తరఫున మస్తన స్వామి దర్గా నందు అక్కడ ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థనలు, అలాగే మన గుంతకల్ నియోజకవర్గపు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారికి ఆయన ఆరోగ్యరీత్యా ముందుకి బాగుండాలని అక్కడ పూజ కార్యక్రమాలు చేపించి ఆయన సస్యశ్యామలంగా ఉండి, అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, గుంతకల్లో ఎమ్మెల్యే జయరాం గారు, వీరు ఇద్దరు అక్కడ రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి చేయాలా, ఇక్కడ గుంతకల్లో అన్న జయరామన్న గారు అభివృద్ధి చేయాలా. ఇంకొకటి ముఖ్యంగా ఒక మాట చెప్తున్నాను, మైనార్టీలు మొత్తము తెలుగుదేశం పార్టీకి మైనస్ బీజేపీకి పొత్తు అని చెప్పి ఏమేమో అపోహలు సృష్టించి కల్లిబొల్లి కథలు చెప్పి లేనిపోని మాటలు చెప్పి మభ్యపెట్టినారు. ఈరోజు కంఠపదంగా చెప్తున్నా, ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉండి చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించి, అలాగే గుంతకల్లులో కూడా 53,302 ఓట్లతో ఆధిక్యంలో ముస్లిం మైనార్టీలు ఓటు వేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. దాంట్లో ఇంకొకటి ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఇది. ఎందుకంటే ఈయన విజనరీ పర్సన్, ఈయన ఉంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది, రాజధాని ఏర్పడుతుంది, రంజాన్ తోఫా ఇస్తారు, ఫ్యాక్టరీస్ వస్తాయి,
అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో రాజధాని రైతులతో మొదలుకొని ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ ప్రతి ఒక్కరూ ఏకతాటిపైకి వచ్చి అన్న నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ముఖ్యమంత్రిగా చేసుకోవడము చాలా హర్షించదగ్గ విషయము. దయచేసి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. కాకపోతే ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరిని వీళ్ళు మభ్యపెట్టి మీకు కార్డు పోతుంది, పింఛన్ పోతుంది, మీ హౌస్ స్కీమ్ రాదు, లోన్లు పోతాయని భయపెట్టి మభ్యపెట్టి వాళ్ళ పక్కన పెట్టుకున్నారు. అంతేకాని ఇలాంటి కుతంత్రాలు అన్న చంద్రబాబు నాయుడు గారు చేసింటే ఈరోజు కూడా శాశ్వతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేటట్టు వారు. అలాంటి రాజకీయాలు చేయలేదైన తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ గల పార్టీ. ఇలాంటి పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణగా ఉండాలా, కలిసికట్టుగా ఉండాలా, పార్టీని అభివృద్ధి పథంలో నడపాలనే ఉద్దేశంగా ఈరోజు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, ఎన్టీ రామారావు గారి ఆదేశాలు అదే దిశగా ఆయన చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీని ఆయన ఏవైతే చెప్పారో అవే మాటలు తూచా తప్పకుండా మన చంద్రబాబు నాయుడు గారు